ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని తెలుగు జాతి ఆత్మగౌరవం దినోత్సవం దినముగా నిర్వహించాలి. భావితరాలకు ఎన్టీఆర్ ని ఒక స్ఫూర్తిగా చేయగలిగారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు శక్తి విజ్ఞప్తి. శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడుకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వినతి. నా పేరు బివి రామ్, తెలుగు శక్తి అధ్యక్షుడిని. నేడు నర్సీపట్నం పర్యటనలో శాసనసభ సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడిని కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఏదైతే మే 28 ఎన్టీఆర్ జయంతి ఉందో అది ప్రభుత్వ పరంగా చేయాలని, నాడు ఆ రోజు తెలుగు జాతి ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి తెలుగు శక్తి మనవి చేస్తుంది. ఎందుకంటే మేము అయ్యన్న పాత్రుడిని కలవడం ముఖ్య ఉద్దేశం, నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు చేరిన వ్యక్తుల్లో తొలి వ్యక్తులు అయ్యన్న పాత్రుడు గారు. మరి ఈవేళ అలాంటి వ్యక్తులతో ఈవేళ మేము ప్రారంభించాం. డెఫినెట్గా రానున్న రోజుల్లో బుచ్చయ్య చౌదరి గారిని అన్ని జిల్లాలకు పర్యటించి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రేపు మే 28 తెలుగు జాతి ఆత్మదివసంగా జీవో వచ్చేలాగా, ఇది నా ఆకాంక్ష కాదు, తెలుగు జాతి ప్రజల ఆకాంక్ష. మరి నాడు మనం చూసాం 82లో ఆ కాలం నాటిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చూశారు. మనల్ని మద్రాసే అనేవారు. ఎన్టీఆర్ మేము మద్రాసే కాదు, మాకు తెలుగు రాష్ట్రం ఉంది, ఒక తెలుగు జాతి ఉంది అని చెప్పి పౌరుషం చాటి తెలుగువారు ఆత్మగౌరవం నిలబెట్టారు. మరి నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రులు మార్చేస్తుంటే ఇది చూసి సహించలేక, భరించలేక, ఓర్వలేక నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రపంచ స్థాయిలో తెలుగు సృష్టించారు. మరి ఇవాళ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పథకాలు, అయ్యే పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అయ్యే పథకాలు పాటించారు. మరి అలాంటి అప్పుడు మేము ఒకటే కోరుతున్నాం, తెలుగు జాతి ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించమని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇది యావత్తు తెలుగు జాతికి గర్వకారం. ఎన్టీఆర్ అంటే అన్న అని పిలిచిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం ఎన్టీఆర్. మరి అలాంటి వ్యక్తికి చేయటం వల్ల నిజంగా తెలుగు జాతి కాదు యావత్ ప్రపంచం హర్షిస్తుంది. మరి నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని ఎంతో మంది మహనీయులు పోరాడారు. కానీ తెలుగు వారు ఆత్మగౌరవం కోసం పోరాడే ఏకైక వ్యక్తి ఇవాళ ఎన్టీఆర్. మరి ఇవాళ ఎన్టీఆర్ మీద ఏ పార్టీ కూడా, అటు వైకాపా కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తారు. నేను ఒకటే కోరుతున్నాను, ఇది డెఫినెట్గా ఆ రోజు పండుగ దినం కావాలని కోరుతున్నాను. సో డెఫినెట్గా అయ్యన్న పాత్రుడు కూడా స్పందించారు. వెంటనే సార్ కూడా ఫోన్ చేసి డెఫినెట్గా లెటర్ తయారు చెప్పారు. అందరూ నేను డెఫినెట్గా ఈ సంవత్సరం ఎన్టీఆర్ జయంతిని తెలుగు జాతి జరుగుతుందని చెప్పి పూర్తిగా మేము ఆకాంక్షిస్తున్నాం. అలాగే మేము ఒకటే కోరుతున్నాం, పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ని దయచేసి ఒక పార్టీగా చూడమాకండి, తెలుగు జాతి ముద్ర చూడని చెప్పి అన్ని పార్టీలకి, కేంద్ర ప్రభుత్వానికి, అందరికీ నేను ఒకటే పిలిపిస్తాను. ఇది తెలుగు వారి గౌరవ సమస్య. అందువల్ల మేము ఎన్టీఆర్కి భారతరత్న కంట ఇది చరిత్ర ఉన్నసేపు, తెలుగు జాతి ఉన్న వరకు ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా ఉంటుందని మనం చేస్తాను. రేపు భావితరాలు కూడా ఎన్టీఆర్ గురించి తెలియాలి. ఆ లక్ష్యంతో, ఆ సంకల్పంతో మేము ముందుకు వచ్చాం. అందువల్ల ఈ పోరాటానికి 5 కోట్ల మంది కాదు, యావత్ తెలుగు జాతి మంది మీ మద్దతు కావాలని చెప్పి మనం చేసుకుంటున్నాను. జై హింద్.